అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఆశ్రయం కలిగించే దేవుడు లేకపోతే నీ దగ్గర సమస్తము ఉన్న వ్యర్థమే. ఆపత్కాలం అనేది రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఇంకొన్ని రోజులకు 10 రోజులకు రావచ్చు. ఆపత్కాలంలో నిలబడి ఉన్నప్పుడు అప్పుడది ఆపత్కాలమని నీవు తెలుసుకుంటావు. ఎప్పుడు పోతుందో తెలియదు, అది ఎప్పుడు మన దగ్గరికి వస్తుందో అది తెలియదు. అందుకే ఆపత్కాలంలో ఆ యేసయ్య నమ్ముకోదగిన సహాయకుడు అని యేసుక్రీస్తు వాక్యము చెప్తూ ఉంది. చాలామంది యేసుప్రభువా, ఉద్యోగం నాకు సహాయం చేయి, నేను వ్యాపారం చేస్తున్నా సహాయం చేయి, నాకు తెలివితేటలున్నాయి నాకు సహాయం చేయి, నాకు ధనం కావాలి సహాయం చేయి, నేను వాక్యం బాగా చెప్పాలి సహాయం చేయి. ఎవరైనా మనకు సహాయం చేస్తారా? మనుషులను అడుగుతూ ఉంటే ఎవరు సహాయం చేయరు. అదే దేవుణ్ణి అడిగితే దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. నీవు ఒంటరిగా నిలబడిపోతూ ఆపత్కాలంలో నిన్ను పీడించడము ప్రారంభిస్తుంది. ఆపద ఎట్లా ఉంటుందంటే అది మనిషిని పీడిస్తూ ఉంటుంది. అప్పు ఎట్లా పీడిస్తుందో ఆ విధంగా ఆపద కూడా మనిషిని పీడిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఎందుకు పీడిస్తుందో తెలుసా? ఈ భూమి మీద ఎవరినెవరినో సపోర్ట్ కావాలని కోరుతూ ఉంటావు, అనగా ఆశ్రయంగా పెట్టుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటావు. నీకు ఆశ్రయంగా ఉండాలంటే మందిరంలో సేవ చేయాలి. హల్లెలూయా. దయచేసి మీరు మందిరంలో సేవ చేయాలి. దయచేసి మన హోదాలు, మన ఉద్యోగాలు అవన్నీ ప్రక్కకు పెట్టండి. అవన్నీ ప్రక్కకు పెట్టి సేవ చేస్తే చాలు, దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. హల్లెలూయా. ఎవరండి మీకు ఆశ్రయంగా ఉంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి నీవు అనుకుంటున్నావు, నాకు ఉద్యోగం ఉందిలే, నాకు జ్ఞానం ఉందిలే, నాకు డబ్బు ఉందిలే, నాకు వాక్చాతుర్యం ఉందిలే, ఏదున్నా అన్నీ సున్నా, నాకు నాది అని నీవు అనుకుంటే వ్యర్థం. మనం అంతా ఆశ్రయించేది ఆ ప్రభుల వారిని. కనుక దేవుని బిడ్డలారా, ఆశ్రయం కలిగించే దేవుడు నీకు లేకపోతే నీ దగ్గర సమస్తము ఉన్నా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.